కడునడసు చొరనేల కాళ్ళు గడుగగనేల, ఉపోద్ఘాతం, బురదలో దిగడం ఎందుకు, మళ్లీ కాళ్ళు కడుక్కోవడం ఎందుకు అనే సామెతతో అన్నమయ్య ఈ కీర్తనను ప్రారంభిస్తారు. అంటే పాపపు పనులు చేసి మళ్లీ ప్రాయశ్చిత్తం కోసం వెతకడం కంటే అసలు ఆ పాపానికి కారణమైన లంపటాలను వదిలేయడం మేలని హితవు పలికారు. సంసార సాగరాన్ని ఈదడం కంటే అసలు ఆ సాగరంలో మునగకుండా ఉండే మార్గాన్ని, భగవత్ చింతన ఇందులో చర్చించారు. తెలుగు సారాంశం: బురదలో దిగి మళ్లీ కాళ్ళు కడుక్కోవడం ఎందుకు? అలాగే అంతం లేని ఈ జన్మల సముద్రాన్ని ఈదడం ఎందుకు? పాపానికి మూలం మమకారం, మమకారానికి మూలం అడియాసలు, ఆ ఆశలకు మూలం కోరికలు. ఇవన్నీ కలగడానికి అసలు కారణం లంపటం, లోక వ్యామోహం. ఈ లంపటం వల్ల దుఃఖం, దుఃఖం వల్ల తాపం, తాపం వల్ల సంకటం కలుగుతాయి. వీటన్నిటికీ మనిషి మనసే కారణం. అయితే ఆ మనసును నడిపించే కర్త వెంకటేశ్వరుడు. మనం చేయాల్సిందిల్లా ఆ స్వామిని స్మరించడమే. దైవకృపతో ఆత్మేశ్వరుని తలచడం ద్వారానే ఈ బంధనాల నుండి బయటపడగలం. ఇంగ్లీష్ సమ్మరీ: అన్నమయ్య uses a profound metaphor. Why step into the mud and then struggle to wash your feet? Similarly, why get caught in the endless cycle of births and deaths only to struggle for liberation? He traces the root of sin to attachment, attachment to false hopes, and hopes to desires, all stemming from worldly entanglement, lampatmu. This entanglement leads to sorrow and mental agony. He concludes that while the mind causes these traps, Lord Venkateshwar is the ultimate master of the mind. By surrendering to him and contemplating his divinity, one can transcend this misery. Pallavi: కడునడసు చొరనేల కాళ్ళు గడుగగనేల, కడలేని జన్మసాగర మీదనేల. భావము: బురదలో నడసు దిగడం ఎందుకు? మళ్లీ ఆ కాళ్లను కడుక్కోవడం ఎందుకు? అలాగే అంతులేని ఈ సంసార సాగరాన్ని ఈదుతూ కష్టపడటం ఎందుకు? వివరణ: పరమైన ప్రాపంచిక విషయాల్లో తలదూర్చి తర్వాత వాటి నుండి బయటపడలేక ఇబ్బంది పడటం కంటే ముందే జాగ్రత్త పడాలని భావం. చరణం 1: దురితంబునకు నెల్లదొడవు మమకారంబు, లరిది మమతలకు దొడ వడియాసలు. గురుతైన యాసలకు గోరికలు జీవనము, పరగ నిన్నిటికి లంపటమే కారణము. భావము: పాపానికి దురితం, అలంకారం మమకారం. మమకారానికి ఆధారం అడియాసలు, ఆ ఆశలకు ప్రాణం కోరికలు. వాటన్నిటికీ మూల కారణం లోక సంబంధమైన లంపటం. వివరణ: మనిషి పడే కష్టాల వెనుక ఉండే గొలుసుకట్టు సంబంధాన్ని అన్నమయ్య ఇక్కడ విశ్లేషించారు. చరణం 2: తుదలేని లంపటము దుఃఖహేతువు దుఃఖ ముదుటైన తాపమున కుండగ జోటు, పదిలమగు తాపంబు ప్రాణసంకటములి, మదము పెంపునకు తన మనసు కారణము. భావము: అంతులేని లంపటం వల్ల దుఃఖం కలుగుతుంది. ఆ దుఃఖం వల్ల మనసులో తాపం, వేడి పెరుగుతుంది. ఆ తాపం కాస్త ప్రాణ సంకటంగా మారుతుంది. ఈ అహంకారానికి, మదానికి తన మనసే ప్రధాన కారణం. వివరణ: చిక్కుముడులతో కూడిన సంసార వ్యామోహం మనిషిని మానసిక అశాంతికి ఎలా గురిచేస్తుందో ఇక్కడ వివరించారు. చరణం 3: వెలై తన మనసునకు వెంకటేశుడు గర్త, బలిసి యాతని దలచుపనికి తాగర్త, తలకొన్న తలపులివి దైవమానుషముగా, తల్చి యాత్మేశ్వరుని తలపంగవలదా. భావము: మనస్సును నడిపించే కర్త శ్రీ వెంకటేశ్వరుడు. కాని ఆ స్వామిని తలచుకోవాలా వద్దా అనే నిర్ణయం తీసుకోవాల్సింది మనిషి. మన ఆలోచనలు దైవికమైనవిగా భావించి ఆత్మకు ప్రభువైన వెంకటపతిని స్మరించడం మన కనీస ధర్మం కాదా? వివరణ: అన్నిటికీ మూలం మనసే అయినప్పుడు ఆ మనసును భగవంతుడి వైపు తిప్పడం ద్వారానే శాంతి లభిస్తుందని ముక్తాయింపు. ఇతరులకు నేను నెరుగతరమా? ఉపోద్ఘాతం: లోకంలో అందరూ భగవంతుడిని చూడాలని, తెలుసుకోవాలని అనుకుంటారు. కాని అందరికీ అది సాధ్యం కాదు. నిరంతరం సత్యవ్రతాన్ని పాటించేవారు, మోహానికి లోనుగాని వారు మాత్రమే పరమాత్మను గుర్తించగలరని అన్నమయ్య ఈ కీర్తనలో ఉద్ఘాటించారు. ధీరులు, యోగులు మరియు పరమ భాగవత సేవకులు మాత్రమే విష్ణుతత్వాన్ని గ్రహించగలరని ఇందులో వివరించబడింది. తెలుగు సారాంశం: ఓ ఇందిరారమణ,
నిరంతరం సత్యమునే పలికేవారు, మోహాన్ని పూర్తిగా విడిచిన వారు మాత్రమే నిన్ను తెలుసుకోగలరు. ఇతరులకు అది సాధ్యం కాదు. స్త్రీల కటాక్షాలకు లొంగని శూరులు, సంసార బంధాలను తెంచుకున్న ధీరులు నీ దివ్య రూపాన్ని చూడగలరు. రాగద్వేషాలకు దూరంగా ఉండే మహాభాగులు, ఆగమ శాస్త్రాల ప్రకారం నడిచే యోగులు మాత్రమే నీవు ఉండే చోటును, నిజస్థితిని కనిపెట్టగలరు. భక్తుల పాదసేవ చేసేవారు, నిత్యానందంతో మనసు స్థిరంగా ఉన్నవారు మాత్రమే నిన్ను దర్శించగలరు. ఇంగ్లీష్ సమ్మరీ. ఇన్ దిస్ హిమ్, Annamaya explains that knowing the Supreme Lord is not a task for everyone. Only those who adhere to the vow of truth, Satyavrata, and are completely detached from worldly illusions, Moham, can truly understand Lord Narayana. He describes the qualities of such enlightened souls. They are brave enough to resist worldly temptations, wise enough to cut through the tangles of life, and disciplined enough to follow the scriptures. Ultimately, only those who serve great devotees and keep their minds fixed in eternal bliss can perceive the presence of Lord Venkateshwar. Pallavi. ఇతరులకు నిను నెరుగతరమా సతత సత్యవ్రతులు, సంపూర్ణ మోహ విరహితు లెడుగుదురు నిను నిందిరారమణ. భావము. లక్ష్మీపతివైన ఓ స్వామి, నిరంతరం సత్యమే వ్రతంగా కలిగినవారు, మోహం, మాయ నుండి పూర్తిగా బయటపడిన వారు మాత్రమే నిన్ను తెలుసుకోగలరు. మిగిలిన వారికి నిన్ను గ్రహించడం సాధ్యం కాదు. వివరణ. సత్యము మరియు వైరాగ్యము అనేవి భగవత్ ప్రాప్తికి ప్రాథమిక మెట్లు అని ఇక్కడ వివరించబడింది. చరణం 1. నారీకటాక్షపటు నారాచభయరహిత సూర్లెడుగుదురు నిను చూచేటి చూపు, ఘోర సంసార సంకుల పరిచ్ఛేదులగు ధీరులెడుగుదురు నీ దివ్య విగ్రహము. భావము. స్త్రీల చూపులనే బాణాలకు భయపడని శూరులు నీ వైపు చూడగలరు. భయంకరమైన సంసార చిక్కులను తెగని ధీరులు మాత్రమే నీ దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించగలరు. వివరణ. ఇంద్రియ నిగ్రహం కలిగిన వారే పరమాత్మ దివ్యత్వాన్ని చూడగలరని భావం. చరణం 2. రాగభోగ విదూర రంజితాత్ములు మహాభాగులెరుగుదురు నిను ప్రణుతించు విధము, ఆగమోక్త ప్రకారాభిగమ్యులు మహాయోగులెడుగుదురు నీవుండేటి ఉనికి. భావము. లౌకిక రాగాలకు, భోగాలకు దూరంగా ఉండి ఆత్మజ్ఞానంతో ప్రకాశించే మహాభాగులు నిన్ను ఎలా స్తుతించాలో తెలుసుకుంటారు. వేదశాస్త్రాల, ఆగమములు ప్రకారం నడుచుకునే యోగులు మాత్రమే నీవు ఉండే అసలైన స్థానాన్ని గుర్తించగలరు. వివరణ. శాస్త్రోక్తమైన జీవన విధానం మరియు అభ్యాసం ద్వారానే భగవంతుని ఉనికి తెలుస్తుంది. చరణం 3. పరమభాగవత పదపద్మసేవానిజా భరణులెడుగుదురు నీ పలికేటి పలుకు, పరగు నిత్యానంద పరిపూర్ణ మానసస్థిరు లెడుగుదురు నిను తిరువెంకటేశ. భావము. గొప్ప భక్తుల, పరమ భాగవతులు పాదసేవనే తమ ఆభరణంగా భావించేవారు నీ పలుకులను, ఆంతర్యాన్ని గ్రహిస్తారు. నిరంతరం నిత్యానందంతో నిండి స్థిరమైన మనస్సు గలవారు మాత్రమే ఓ తిరువెంకటేశ నిన్ను కనుగొనగలరు. వివరణ. భక్త సేవ మరియు మనశ్శాంతి కలిగిన వారే భగవంతునికి అత్యంత సన్నిహితులని అన్నమయ్య ముక్తాయింపునిచ్చారు. ఎరుగుదురిందరు నెదిగి నడగరు. ఉపోద్ఘాతం. లోకంలో చాలామందికి దైవం గురించి తెలుసు అని అనుకుంటారు కాని ఆ హరియే నిజమైన పరమాత్మ అని పూర్తి స్థాయిలో గ్రహించలేరు. బ్రహ్మ, శివుడు మొదలుకుని ప్రహ్లాద, భీష్మ వంటి మహాభక్తుల వరకు అందరూ శ్రీహరి పరతత్వాన్ని అంగీకరించారని అన్నమయ్య ఈ కీర్తనలో చాటి చెప్పారు. ఇది శంకరాభరణ రాగంలో ఉండటం వల్ల ఒక విధమైన ధీరత్వం, స్పష్టత ఈ కీర్తనలో కనిపిస్తాయి. తెలుగు సారాంశం. శ్రీహరియే నిజమైన పరమాత్మ అని లోకంలో అందరికీ తెలిసినట్లుగానే ఉంటుంది కాని ఆ నిజాన్ని వారు పూర్తిగా అనుభవపూర్వకంగా గ్రహించలేరు. బ్రహ్మ, నారదుడు, శివుడు, కుమారస్వామి, గుహుడు, కపిల మహర్షి, మనువు వీరందరికీ విష్ణువే పరతత్వమని తెలుసు. అలాగే ప్రహ్లాదుడు, భీష్ముడు, జనక మహారాజు, బలి చక్రవర్తి, శుక మహర్షి, యమధర్మరాజు, కాలుడు కూడా హరియే పరమాత్ముడనే రహస్యాన్ని వరుసగా ఎరుగుదురు. ఇది తెలుసుకోదగినది, అలాగే సామాన్యులకు త్వరగా తెలియనిది. కాని వెంకటరాయుడు తన కృపతో ఈ పరమ సత్యాన్ని అందరికీ స్పష్టంగా తెలియజేశాడు. ఇంగ్లీష్ సమ్మరీ. In this hymn, Annamaya declares that Lord Hari is the ultimate supreme soul,
Paramatma. He notes a paradox. Though many claim to know the truth, few truly comprehend his greatness. He lists great beings like Brahma, Narada, Shiva, Kumara, Kapila, and Manu, who recognize Vishnu as the absolute truth. Similarly, great devotees and figures like Prahlad, Bhishma, Janka, Bali, Shuka, and Yam are aware of this divine secret. Annamaya concludes that while this truth is profound and elusive, Lord Venkatraya has simplified and revealed it to all, proving he is the supreme reality. Pallavi. ఎరుగుదురిందరు నెడిగి నెడగరు హరిదానే నిజపరమాతుమని. భావము, ఈ లోకంలో అందరికీ తెలుసు, కాని తెలిసి తెలియనట్లుగా ఉంటారు. అదేమిటంటే, శ్రీహరియే నిజమైన పరమాత్ముడు అనే సత్యం. వివరణ: దైవం ఒక్కడే అని తెలిసినా మాయలో పడి మనిషి నిజాన్ని సరిగ్గా లగ్నం చేసుకోలేడని అన్నమయ్య ఇక్కడ చమత్కరించారు. చరణం 1. నలినాసను డెడుగు నారదు డెడుగు కొల్ది శివు డెడుగు గుహు డెడుగు ఇల గపిలు డెడుగునింత మను వెలుగు తలప విష్ణుడే పరతత్వమని. భావము, పద్మంలో ఆసీనుడైన బ్రహ్మకు తెలుసు, నారదుడికి తెలుసు, శివుడికి, కుమారస్వామికి తెలుసు, కపిల మహర్షికి, మనువుకు కూడా తెలుసు, విష్ణువే అందరికంటే గొప్ప పరతత్వమని. వివరణ: సకల సృష్టికర్తలు, జ్ఞానులు విష్ణు తత్వాన్ని గుర్తించారని ఇక్కడ వివరించబడింది. చరణం 2. బెరసి ప్రహ్లదుడు భీష్ముడు జనకుడు గురుతుక బలియసుకుడు గాలుడు వరుస నెడుగుదురు వడి రహస్యముగా హరి ఇతడే పరమాత్ముడని. భావము, ప్రహ్లాదుడు, భీష్ముడు, జనకుడు, బలి చక్రవర్తి, శుక మహర్షి మరియు యముడు వీరందరూ శ్రీహరియే పరమాత్ముడు అనే రహస్యాన్ని క్రమపద్ధతిలో గ్రహించిన వారే. వివరణ: కేవలం దేవతలే కాదు, గొప్ప భక్తులు మరియు ధర్మాన్ని పాటించేవారు కూడా హరినామాన్నే ఆశ్రయించారని భావం. చరణం 3. తెలియదగినదిది తెలియరానిదిది తెలిసినాను మది తెలియదిది ఇల నిందరు తెలిసి రిదే పరమమని కలవెల్ల తెలియపే వెంకటరాయుడు. భావము, ఇది తెలుసుకోవాల్సిన విషయం, కాని అంత సులభంగా తెలియని రహస్యం. మనసుతో ఎంత గ్రహించినా ఇంకా ఏదో తెలియని లోతు ఇందులో ఉంటుంది. లోకంలో జ్ఞానులందరూ ఇదే పరమసత్యమని తెలుసుకున్నారు. ఈ గుప్త నిధులన్నింటినీ శ్రీ వెంకటేశ్వరుడు అందరికీ వెల్లడి చేశాడు. వివరణ: పరమాత్మతత్వం అంతు చిక్కనిది, కాని వెంకటేశ్వరుని సేవించడం ద్వారా ఆ అద్భుత జ్ఞానాన్ని సంగా పొందవచ్చని ముక్తాయింపు. లేదు బహువిద్యామహసుఖము, ఉపోద్ఘాతం. చాలామంది అనేక విద్యలు నేర్చుకుంటే గొప్ప సుఖం లభిస్తుందని భ్రమపడుతుంటారు. కాని ఆ విద్యలు అహంకారాన్ని పెంచడానికో లేదా ప్రాపంచిక సుఖాల కోసమో ఉపయోగిస్తే అవి అసలైన ఆనందాన్ని ఇవ్వవు. మనిషి తన కర్మల వల్ల కలిగే కీడును అనుభవిస్తూ మళ్లీ మళ్లీ జన్మల చక్రంలో తిరుగుతున్నాడే తప్ప తనలోనే ఉన్న వెంకటేశ్వరుని గుర్తించడం లేదని అన్నమయ్య ఈ కీర్తనలో ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు సారాంశం: అనేక విద్యలు నేర్చినంత మాత్రాన గొప్ప సుఖం లభించదు. మన కర్మల వల్ల కలిగే కష్టాలను అనుభవించాల్సిందే, దానికి ఎవరూ ఏమీ చేయలేరు. మనిషి రకరకాల ప్రయత్నాలు చేస్తూ తన కర్మ ఫలితాలను అనుభవిస్తూ అనవసరమైన లంపటాల్లో చిక్కుకుని పాపాలకు బానిస అవుతున్నాడు. బ్రాహ్మణుడై పుట్టి వేదశాస్త్రాలు చదివినా కూడా తీరని కోరికల వల్ల పాపకార్యాలకు ఒడిగడుతున్నాడు. ఇది ఎలా ఉందంటే, కష్టపడి చెట్టు పైకి ఎక్కి అక్కడి నుండి కిందపడి కాళ్లు విరగొట్టుకున్నట్లుగా ఉంది. దొరకని వాటికోసం ఆశపడతాడే తప్ప తన దగ్గరే ఉన్న పరమాత్మను చేరుకోలేకపోతున్నాడు. ధీరుడై తన హృదయంలోనే ఉన్న వెంకటేశ్వరుని భజించడం ఎప్పుడు నేర్చుకుంటాడో కదా. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ కాంపోజిషన్, Annamaya critiques the pursuit of vast worldly knowledge that fails to bring true happiness. He emphasizes that one's karma dictates their suffering, and no amount of academic brilliance can bypass it. People get entangled in worldly affairs and sins, repeatedly cycling through birth and death. He points out the irony of scholars who, despite studying the Vedas, succumb to greed and fall from grace, like climbing a tree only to fall and break one's limbs. Instead of chasing unattainable worldly desires,
Annamaya urges humans to become courageous and seek the divine presence of Lord Venkateshwar residing within themselves. పల్లవి లేదు బహువిద్యా మహసుఖము తమ కీడు తమ కర్మ మేమి సేయగవచ్చు. భావము ఎన్ని రకాల విద్యలు నేర్చినా వాటి వల్ల గొప్ప సుఖమేమీ లభించదు. మన కర్మల వల్ల మనకు కలిగే కీడును మనమే అనుభవించాలి, దానికి ఎవరూ ఏమీ చేయలేరు. వివరణ బాహ్యజ్ఞానంటే ఆత్మజ్ఞానం ముఖ్యం అని, కర్మ ఫలితం అనివార్యమని అన్నమయ్య ఇక్కడ గుర్తుచేస్తున్నారు. చరణం 1. నానావిధుల బొరలి నరుడు దానే వివిధ మైన కర్మములే అనుభవించి లేనిల పంటములకు లోనై దురిత దీనులై క్రమ్మర తిరిగిపోవుటే కాని. భావము మనిషి రకరకాల మార్గాలలో ప్రయత్నిస్తూ తనే స్వయంగా చేసిన కర్మలను అనుభవిస్తున్నాడు. లేనిపోని చిక్కుల్లో, లంపటములలో ఇరుక్కుని పాపాలకు బానిసై మళ్లీ మళ్లీ పుడుతూ చనిపోతున్నాడే తప్ప విముక్తి పొందడం లేదు. వివరణ సంసార చక్రంలో చిక్కుకున్న మనిషి యొక్క నిరంతర ప్రయాణాన్ని అన్నమయ్య ఇక్కడ వర్ణించారు. చరణం 2. పరగ నిన్నిట బొడమి బ్రహ్మణుడై సరిలేని వేదశాస్త్రములు చదివి అరుదైన కాంక్షచే నతిపాపపరులై వెరవున బొడవెక్కి విరుగబడుటే కాని. భావము ఉత్తమమైన బ్రాహ్మణ జన్మ ఎత్తి సాటిలేని వేదశాస్త్రాలను చదివినా కూడా విపరీతమైన కోరికల వల్ల మనిషి పాపాత్ముడు అవుతున్నాడు. ఇది ఎంతో కష్టపడి చెట్టు మీదకు ఎక్కి గొప్ప స్థితికి వెళ్లి అక్కడి నుండి ప్రమాదవశాత్తు కింద పడి కాళ్లు విరగొట్టుకున్నట్లుగా ఉంది. వివరణ జ్ఞానమున్నా ఇంద్రియ నిగ్రహం లేకపోతే పతనం తప్పదని అన్నమయ్య హెచ్చరించారు. చరణం 3. చేరని పదార్థములే చేరగోరుటగాని చేరువనే యామేలు సిద్ధింపదు. ధీరులై తమలోన తిరువేంకటేశ్వరుని కోరి ఇటు భజింపగూడు టెన్నడుగానా. భావము మనిషి తనకు దక్కని వస్తువుల కోసం ఆశపడతాడే కాని తన చెంతనే ఉన్న హృదయంలో ఉన్న పరమాత్మను గుర్తించలేడు. ధీరులై తమ అంతరాత్మలో వెలిగే ఆ శ్రీవేంకటేశ్వరుని భక్తితో సేవించే అదృష్టం మనుషులకు ఎప్పుడు కలుగుతుందో కదా. వివరణ పరమాత్మ మనకు అత్యంత సమీపంలోనే ఉన్నాడని, ఆయనను వెతకడానికి ధైర్యం, ధీరత్వం మరియు భక్తి కావాలని ముక్తాయింపు. నీవేకా చెప్పజూప నీవెకా ఉపోద్ఘాతం శ్రీమన్నారాయణుని ఆజ్ఞలను అమలుపరిచే సర్వాధికారి వైకుంఠ సైన్యాధిపతి అయిన విశ్వక్సేనుల వైభవాన్ని అన్నమయ్య ఇందులో కొనియాడారు. భక్తులకు, దేవతలకు భగవంతుని దర్శనం చేయించే మధ్యవర్తిగా, దుష్టశిక్షణ చేసే వీరుడిగా ఆయనను వర్ణించారు. లలిత రాగంలో సాగే ఈ కీర్తన విశ్వక్సేనుల వారి అధికారిక దర్పాన్ని, స్వామిపై ఆయనకున్న భక్తిని చాటి చెబుతుంది. తెలుగు సారాంశం ఓ సేన మొదలారి విశ్వక్సేన, శ్రీమన్నారాయణుని ప్రతినిధివి నీవే. హరి చెంతనే ఉండి దర్శనానికి వచ్చే దేవతలను ఆయనకు పరిచయం చేసే దేవుడవు నీవే. లక్ష్మీపతికి నీవు అత్యంత నమ్మకమైన సేవకుడవు. బంగారు బెత్తాలు పట్టినవారు 10 కోట్ల మంది నిన్ను కొలుస్తుండగా దిక్కులన్నింటికీ ఆజ్ఞలు జారీ చేసే ధీరుడవు. ముల్లోకాల వారిని నీ బిడ్డల రక్షించేవాడవు. రాక్షసులను సంహరించి జగత్తును ఏకఛత్రాధిపత్యంగా ఏలినవాడవు. సూత్రవతీ దేవి ప్రాణనాథుడవు. వెంకటేశ్వరుని ఐశ్వర్యానికి నిధి వంటివాడవు నీవే. English summary. In this hymn, Annamaya praises Vishwakshena, also known as Sena Mudiliyar, the commander-in-chief of Lord Vishnu's army. He is described as the representative of the Lord, who stands by his side and introduces the visiting gods to him. In authority and followed by millions of golden staff-bearing attendants, he governs the 3 worlds like his children. Annamaya hails him as the conqueror of demons and the beloved consort of Sutravati, calling him the very treasure of Lord Venkateshwar's wealth. Pallavi. నీవేకా చెప్పజూప నీవెకా శ్రీ విభు ప్రతినిధివి సేన మొదలారి. భావము ఓ సేన మొదలారి, ఆ శ్రీమన్నారాయణుని తరపున ప్రతినిధివి, అధికారివి నీవే. మాకు మార్గదర్శనం చేసేవాడవు నీవే. వివరణ విశ్వక్సేనుడు ఆజ్ఞాచక్రం వంటివాడని, ఆయనే స్వామికి అసలైన ప్రతినిధి అని అన్నమయ్య సంబోధించారు. చరణం 1. నీవేకా కట్టెదర నిలుచుండి హరివద్ద దేవతలగనిపించే దేవుడవు. ఏవంక విచ్చేసినాను ఇందిరాపతికి నిజ సేవకుడవు నీవేకా సేన మొదలారి.
భావము హరి ఎదురుగా నిలుచుని దర్శనం కోసం వచ్చే దేవతలను స్వామికి చూపించే అధికారివి నీవే. ఏ వైపు నుంచి చూసినా ఇందిరాపతి అయిన విష్ణువుకు నీవే నిజమైన సేవకుడవు. వివరణ: వైకుంఠంలో క్రమశిక్షణను, భక్తుల రాకను పర్యవేక్షించే అత్యున్నత దైవం విశ్వక్సేనుడని భావం. చరణం 2. పసిడి బద్దలవారు 10 గోట్లు గొలువ దెసల బంపులు వంపే ధీరుడవు, వసముగా ముజ్జగాలవారి నిందరిని నీ శిశువులగా నేలిన సేన మొదలారి. భావము: బంగారు బెత్తాలు ధరించిన సేవకులు 10 కోట్ల మంది నిన్ను అనుసరిస్తుండగా 8 దిక్కులకు ఆజ్ఞలు పంపే వీరుడవు నీవు. ముల్లోకాలలోని జీవులందరినీ నీ బిడ్డలవలే, శిశువులవలే సాకుతున్న గొప్ప పాలకుడవు నీవే. వివరణ: ఆయన అధికారిక వైభవాన్ని మరియు కరుణా స్వభావాన్ని అన్నమయ్య ఇక్కడ అద్భుతంగా వర్ణించారు. చరణం 3. దొరలై నైసురుల తుత్తుమురు సేసి జగ మెరవుగా నేలితి వేకరాజ్యమై పరగు సూత్రవతీ పతివై వెంకట విభు సిరుల పెన్నిధి నీవే సేనమొదలారి. భావము: రాక్షస ప్రభువులను తుత్తునియలిచేసి ప్రపంచమంతటినీ ఒకే రాజ్యంగా పాలించిన వీరుడవు. సూత్రవతీ దేవికి భర్తవైనవాడా, శ్రీవేంకటేశ్వరుని అనంతమైన సంపదలకు కాపలాదారుడివి, నిధి వంటి వాడివి నీవే. వివరణ: విశ్వక్సేనుడు కేవలం సేవకుడే కాదు, వెంకటేశ్వరుని ఐశ్వర్యాన్ని కాపాడే రక్షకుడు కూడా అని ముక్తాయింపు.